హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ నుంచి. ఈరోజు మనం వైరల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. వైరల్ మార్కెటింగ్ అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేయడం. సో డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అండి. అంటే ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, లింక్డ్ఇన్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, అదే ఎక్స్ ఇప్పుడు. సో ఇవన్నీ సోషల్ మీడియాని వాడుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడము, జనాల్లోకి బాగా లోతుగా వాళ్ళకి ఆ విషయం మీద చర్చ జరిగేలా తీసుకెళ్ళడాన్ని వైరల్ మార్కెటింగ్ అంటాం అన్నమాట. ఈ వైరల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే, లైక్ ఒకేసారి పెద్ద ఎత్తున మనము పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, అంటే మనం ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ పెయిడ్ చేసేది ఉంటుంది. లేదు అని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, యూట్యూబర్స్ కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వాళ్ళకి కొంత డబ్బులు పే చేసి మనం ఆ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్లోకి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేలా తీసుకెళ్ళడాన్ని వైరల్ మార్కెటింగ్ అంటారు. ఈ వైరల్ మార్కెటింగ్ అనేది సహజంగా సినిమాకి సంబంధించి, తర్వాత లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే షార్ట్ వెబ్ సిరీస్ సంబంధించి, తర్వాత రాజకీయ నాయకుల ప్రచారానికి సంబంధించి, లేదా మీడియా కథనాల్ని ఎక్కువ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో వైరల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని, అంటే కొన్ని సహజంగానే వైరల్ అవుతాయి. అంటే ఆ సబ్జెక్ట్ నచ్చి వారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, ఇప్పుడు ఒక వీడియో నాకు నచ్చింది, నా ఫ్రెండ్స్కి షేర్ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసి, అది ఆటోమేటిక్గా వైరల్గా మారిపోతుంటుంది. ఇంకొన్ని ఏంటంటే పెయిడ్, డబ్బులు పే చేసి వైరల్గా చేసే విధానం ఉంటుంది. సో ఇదండి ఈరోజు వైరల్ మార్కెటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నేను మీ వేముల శ్రీనివాస్ పద్మశాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్. థ్యాంక్ యూ సో మచ్.